హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాబోతుందా? వరల్డ్ వార్ 3 స్టార్ట్ కాబోతుందా అంటే ఎస్ అంటున్నాడు ట్రంప్ నోటి నుంచే వచ్చింది ఈ మాట. ట్రంప్ సర్వం సిద్ధం చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. నెక్స్ట్ వచ్చే 2 వారాల తర్వాత తను వరల్డ్ వార్ 2 వారాలు మాత్రమే టైం ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే క్రిస్మస్ అయిపోతానే ఈ వరల్డ్ వార్ అటో ఇటో తేలిపోబోతుంది. ఆల్రెడీ రష్యా ఇప్పటికే ఆక్యుపై చేసుకుంది 85% ఆఫ్ లుహాన్స్కి, డొనెట్స్క్ ఈ 2 స్టేట్స్ను. ఒకటి రష్యన్ ఆల్రెడీ 60% ఆఫ్ జొహ్రస్కా తీసేసుకున్నారు. అలానే డొనెట్స్కి 78% ఆఫ్ స్పేస్ను ఇప్పటికే ఆక్యుపై చేసేసింది రష్యా. కానీ ఉక్రెయిన్ ఈ 2 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకే కావాలని పట్టుబడుతున్నారు. ఎందుకు రష్యా ఆ స్టేట్స్ను టార్గెట్ చేయడం జరిగిందంటే అందులో మెయిన్గా ఆ రష్యన్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మొత్తం రష్యన్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు రష్యన్ అడగడం వల్లనే రష్యన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ ల్యాండ్కి ఏంటి ప్రాబ్లం? ఇచ్చేయచ్చు కదా 2 స్టేట్స్, అప్పుడు ఆగిపోతుంది కదా యుద్ధం అంతా అని అంటే అస్సలు ఊరుకోలేదు ఈ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. ఏంటి జెలెన్స్కీ బాధ అంటే జెలెన్స్కీ సక్సెస్ కావాలి. ఎంత పెద్ద వాళ్ళపైనా సరే జెలెన్స్కీ విన్ కావాలి. ఇప్పటికే లక్షల మంది ఆర్మీ పీపుల్ 2 వైపులా కూడా చనిపోవడం జరిగింది. ఉక్రెయిన్కి ఇంతవరకు సాయం చేసిన యుఎస్ఏ అండ్ నాటో దేశాలు మొత్తం కూడా ఇప్పుడు సపోర్ట్ ఆపేయబోతున్నారనే విషయం కూడా తెలుస్తూ ఉంది. ఎందుకు ఆపేయబోతున్నారని ఎవరు వినడం లేదు. ఇప్పుడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి చెప్పారు. గతం నుంచి కూడా డీల్స్ చాలా జరిగాయి. కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఐ వాంట్ వార్ అంటున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడంటే ఇప్పుడు సీజ్ ఫైర్లో ఎలక్షన్స్ పెట్టండి. ఆ ఎలక్షన్స్ కూడా ఎలా అంటే రిఫరెండం ఎలక్షన్స్ పెట్టండి ఆ ప్లేస్లలో. దానికి ముందు మీరైతే సీజ్ ఫైర్ పెట్టేయాలి. సీజ్ ఫైర్ పెడితే ఏమవుతుంది? యుద్ధం ఆగిపోతుంది తాత్కాలికంగా. అది కావాలి జెలెన్స్కీకి. ఓడిపోయే ముందు కూడా జెలెన్స్కీకి ఏం కావాలి? నేను పోరాడాను, నేను ట్రై చేశాను అన్ని విధాలుగా అనేది జెలెన్స్కీ చూపించుకోవాలనుకుంటున్న ఒక విషయం. మనం ఇక్కడ ట్రంప్ విషయానికి వస్తే ట్రంపే తన నోటార తను చెప్పాడు ఈరోజు 3rd వరల్డ్ వార్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇది క్రిస్మస్ తర్వాత నుంచి కూడా స్టార్ట్ అవబోతుంది. జనరల్ సెక్రటరీ ఆఫ్ నాటో మార్క్ ఏమంటున్నాడంటే తనకేం కావాలంటే ఉక్రెయిన్ ఆక్రమించేశారనుకో, నెక్స్ట్ పోలాండ్ వైపుకి వచ్చారనుకో ఈజీగా కొట్టేస్తారు రష్యన్ వాళ్ళు. పోలాండ్ను ఆ దేశాలు మొత్తం కూడా రష్యా చేతిలోకి వెళ్ళిపోతాయి. అది భయం ఇప్పుడు నాటోకు. నాటోలో ఉన్న దేశాలన్నిటికి కూడా ఇప్పుడు జర్మనీ కానీ యూరోపియన్ కంట్రీస్కి అన్నిటికీ ఎందుకు భయం రష్యా అంటే ఉక్రెయిన్ టచ్ చేసేసాడు, ఆల్రెడీ విన్ అయిపోతున్నాడు. నెక్స్ట్ మన దేశాలే టార్గెట్ కాబోతున్నాయి అని ఒక పెద్ద బాధ పడిపోయింది. అందుకని ఇప్పుడు పాములు కలుపుతూ ఉన్నారు. నెక్స్ట్ 3rd వరల్డ్ వార్ కోసం నాటో మొత్తం ఈ యూరోపియన్ కంట్రీస్తో పాటు యుఎస్ ఇవన్నీ కూడా కలిసి ఈ యుఎస్కు ఆటోమేటిక్గా మనకు తెలుసు పాకిస్తాన్ కానీ సపోర్ట్ ఇస్తూ వస్తుంది. టెర్రరిస్టులను కానివ్వండి, అలానే మిలిటరీ సపోర్ట్ కూడా ఎక్కువ ఇస్తుంది. రష్యన్ కానీ చూసుకుంటే రష్యాకు ఆటోమేటిక్గా చైనా సపోర్ట్ అయితే ఉంటుంది ఫుల్ ఫ్లెడ్జ్లో. ఇప్పుడు భారత్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, న్యూట్రల్గా ఉంటుందా అనే విషయం కూడా మనం చూడాల్సింది ఉంది. ఎందుకంటే రీసెంట్గా పుతిన్ వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పడం జరిగింది వీ వాంట్ పీస్ అనే విషయం కూడా మోడీ గారు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే దట్ మీన్స్ మోడీ గారు నెవర్ సపోర్ట్ దీస్ టైప్ ఆఫ్ వార్స్ అన్నమాట. వార్లకు మోడీ గారు ఎప్పటికీ సపోర్ట్ ఇవ్వబోరు. ఇప్పటికే ఉక్రెయిన్కు వార్లో కావాల్సిన మిలిటరీ ఎక్విప్మెంట్ కానివ్వండి, మనీ కానివ్వండి, అన్ని రకాల యూరోపియన్ కంట్రీస్ కానీ యుఎస్ కానీ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆపైపోతున్నారనే విషయం కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే మెయిన్ వీళ్ళు ఏవైతే రష్యన్ ఫండ్స్ హోల్డ్లో ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వబోతున్నారనే విషయం కూడా తెలుస్తుంది ఉక్రెయిన్కు. ఒకవేళ ఇలా కానీ వాళ్ళు బ్రేక్ చేసి ఇస్తే మనకు తెలుసు స్విఫ్ట్లో ఏవైతే కరెన్సీ ఉంటాయో రష్యన్ ట్రాన్సాక్షన్ మనీ ఏదైతే ఉంటుందో అది వేరే కంట్రీకి ఇస్తే ఇన్ఎథికల్ అయిపోతుంది. అప్పుడు డైరెక్ట్గా వాళ్ళే వార్ చేసినట్టు క్లియర్ డిక్లరేషన్ అయిపోతుంది. యుఎస్ కానివ్వండి, ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇలాంటి తప్పుడు పని కానీ చేసినట్లు ఆటోమేటికల్గా వార్ అనేది వీళ్ళే స్టార్ట్ చేసినట్లు అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
పుతిన్ రష్యాలో అంటే జస్ట్ భాష మాట్లాడే తన ప్రజల కోసం తను ఆ 2 ప్లేస్లను ఆక్రమించేసుకున్నాడు. ఆ ప్లేసెస్ కోసం ఇప్పుడు గొడవ పడ్డారనుకోండి, ఎక్కువ చేశారనుకోండి, నెక్స్ట్ ఏమైపోతుంది, రష్యా చైనా కలిసి ఈ చుట్టుపక్కల దేశాలకు డైరెక్ట్ వార్ అయిపోతుంది. ఈ వార్ ఎలా ఉండబోతుందంటే న్యూక్లియర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పవర్స్ అనేటివి కూడా మెయిన్ గా యూస్ చేస్తే నెక్స్ట్ ఎక్కడ ఏ ప్రళయం జరుగుతుందో అని ఒక టెన్షన్ తో వరల్డ్ మొత్తం బ్రతకాల్సిన సిచ్యువేషన్ కి వీళ్ళు తీసుకొచ్చేస్తారు. ట్రంప్కి ఏంటి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే ట్రంప్కి ఏం కావాలి, క్రెడిట్ కావాలి. ఎందుకంటే నెక్స్ట్ 3 years వరకే ట్రంప్కు నోబెల్ ప్రైజ్ కావాలి. అన్ని దేశాలకు పీస్ నేనే పంచాను అని ఒక గ్రేట్ పర్సన్ గా మిగిలిపోవాలనే కోరిక ట్రంప్కు. కానీ ట్రంప్కు తెలియంది ఒక విషయం ఏంటంటే ట్రంప్ ఏది కూడా చేయలేదు, ఊరికే క్రెడిట్ వచ్చి మీడియా పైన మాట్లాడి చేయడం తప్ప తన దేశ ఎకానమీని ఇప్పటికే కూల్చేసుకున్నాడు. ఇండియాలో వేసిన టారిఫ్స్ చూసుకోవచ్చు, అన్ని దేశాలతో తను ప్రవర్తించిన విధానం చూసుకో, అవన్నీ కూడా చాలా కీలకమైన డిసిషన్స్. ఆ డిసిషన్స్ అన్ని కూడా రాంగ్ గా తీసుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ ఈ ఆపరేషనల్ సింధూర్ కూడా తనే ఆపేశాననే విషయం కూడా తెలియజేసుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా ఫాల్స్ అనే విషయం అయితే క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా క్రెడిట్ కోసం ఎంతకైనా వెళ్తున్నాడు. ఈ 2 వారాల్లో క్రిస్మస్ లోపల ఐ వాంట్ ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధంలో అని చెప్తూ ఉన్నాడు. ఒక పక్క మరో పక్క శాంతి అంటాడు, ఇంకొక పక్క థర్డ్ వరల్డ్ వార్ రాబోతుంది అంటున్నాడు. ఆ థర్డ్ వరల్డ్ వార్ ఇజ్రాయెల్ పెలిస్టీనా యుద్ధం ఏదైతే జరుగుతుందో అది థర్డ్ వరల్డ్ వార్కు దారితీస్తుంది అంటున్నాడు. మళ్ళీ గాజా వీళ్ళు పాకిస్తాన్ ఫోర్స్ని తీసుకొని పెడతాను, పాకిస్తాన్ ఆర్మీని అక్కడికి ఇంపోర్ట్ చేస్తాను అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పీస్ కానీ చెప్తున్నాడు. కానీ ఒక ఆర్మీని తీసుకెళ్ళి నువ్వు యుద్ధానికే ట్రైన్ చేస్తున్నావు, ఆ దేశ ఆర్మీని తీసుకెళ్ళి యుద్ధానికే వెపన్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, అన్నీ కూడా వెహికల్స్ కానివ్వండి యుద్ధానికి చేయడానికి మెయిన్గా ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది ట్రంప్ వల్ల ఎటువంటి మార్పులు జరగబోతాయి వరల్డ్ వైడ్? నిజంగా థర్డ్ వరల్డ్ వార్ ఉండబోతుందా? ఉంటే మీ ఒపీనియన్ ఏంటి? అసలు థర్డ్ వరల్డ్ వార్లో ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు? మీ అభిప్రాయం ఏమిటో కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.